అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా చర్యలు తీసుకుంది. ఇప్పటికే మొదటి విడతలో 1 లక్ష రూపాయల వరకు ఉన్న అప్పులను మాఫీ చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా 1.5 లక్షల వరకు ఉన్న వారిని కూడా రుణ విముక్తుల్ని చేసింది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం మరో 15 రోజుల్లో మిగతా 2 లక్షల వరకు కూడా అప్పు ఉన్న వారికి మాఫీ కావాల్సి ఉంది. శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన అంశాల్లో రైతు రుణమాఫీ హామీ ఒకటి. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని గడిచిన ఎన్నికలకు ముందు ఆ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి సర్కార్ పంట రుణాలను 3 విభాగాలుగా విభజించింది. ముందుగా 1 లక్ష రూపాయల వరకు అప్పు తీసుకున్న వారికి అమలు చేయాలని నిర్ణయించింది. ఏ అవంతరాలు రాకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు వస్తున్నాము. ఇది మొదటి విడత మాత్రమే. 1 లక్ష వరకు మొదటి విడతలో 100% లక్ష లోపల ఉన్న రైతులకు 100% రుణ విముక్తి కలిగించినము. 0 నుంచి 1 లక్ష రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు ఈరోజు రుణ విముక్తి జరుగుతుంది. రెండవ విడత 0 నుంచి 1,50,000 వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు రెండవ విడత 100% రుణమాఫీ చేస్తాము. అందులో భాగంగా ఇటీవల 11.34 లక్షల రైతుల ఖాతాల్లో 6,035 కోట్ల రూపాయలు మొదటి విడతగా జమ చేసింది. కమలాపురం గ్రామం గుమ్మల వెంకటేశ్వర్లని నేను నాకు 70,000 రూపాయలు ఈ రోజు మాఫీ అయింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాఫీ చేస్తానన్నాడు. ఎటువంటి రూపాయి కూడా మాఫీ కాలేదు. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. బాగా చేశారు. మళ్ళీ రెండో విడత కూడా అదే రకంగా చేస్తే రైతులందరూ సంతోషిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అందరం. నెక్స్ట్ మళ్ళీ రైతులకి మళ్ళీ రుణం ఇచ్చి ఆదుకుంటే రైతులు పెట్టుబడులకు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మర్చిపోరు. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రేవంత్ అయితే 1 లక్ష రూపాయలలోపు పంట రుణాలు ఉన్న వారిలో చాలా మంది తమకు రుణ విముక్తి కాలేదు అని వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ శాఖకు మొదటి విడత రుణమాఫీకి సంబంధించి మొత్తం 1,20,000 మేర ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై దృష్టి సారించి ప్రభుత్వం అందుకు గల కారణాలను విశ్లేషించింది. రైతుల ఖాతా నెంబర్ 0తో మొదలైన వారికి నగదు జమ కాలేదు అని తేల్చింది. సాంకేతిక కారణాలతో 17,877 మంది ఖాతాల్లో సుమారు 84,94 లక్షల రూపాయలు జమ కాలేదు అని అధికారులు స్పష్టం చేశారు. రైతాంగానికి రుణమాఫీ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. గవర్నమెంట్ కి రైతాంగం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే నేను స్వతహాగా ఒక రైతుని. మాకు ఆ రైతులకి ఒక 2 లక్షల వరకు రుణం అంటే రుణం పోతుంది, తిరిగి మళ్ళీ బ్యాంకర్లు మళ్ళీ అదే రుణాన్ని ఇస్తున్నారు అని అంటే రైతు చాలా సంతోషిస్తాడు. ఆర్థికంగా కూడా కొంచెం వెసులుబాటులోకి వస్తాడు. కొంచెం ముందుకెళ్ళటానికో లేదా పిల్లల్ని చదివించుకోవటానికో వీలవుతుంది. అది చాలా పెద్ద సహాయం అవుతుంది. అది కానీ ఇది కని విని ఎరగనటువంటి సంఘటన. ఒక చిన్న రాష్ట్రంలో ఒక 31,000 కోట్ల రూపాయలని రైతాంగానికి సంబంధించిన రుణాలన్నీ కూడా మాఫీ చేయటం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. రేషన్ కార్డ్, ఆధార్ నెంబర్, ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడం, అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉండడం లాంటి కారణాలతో కొంతమందికి నిధులు జమ కాలేదు. అదేవిధంగా ప్రభుత్వం రుణమాఫీ విషయంలో కొన్ని నిబంధనలు పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రుణమాఫీ వర్తించకుండా నిర్ణయం తీసుకుంది. ఇక రెండో విడతగా నెలాఖరులోపు మాఫీ చేస్తామన్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా 1.5 లక్షల వరకు పంట రుణాలున్న వారి ఖాతాల్లో నగదు జమ చేసింది. ఏ రైతు కుటుంబంలో విషాదం ఉండకూడదు, వాళ్ళను ఆదుకోవాలన్న లక్ష్యంతో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు ఓరుగల్లు గడ్డ మీద నుంచే లక్షలాది తెలంగాణ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు రెండవ విడత 6,198 కోట్లు
దాదాపుగా 6,40,000 మంది పైచిలకు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము. మొదటి విడతలో 6,098 కోట్లు, దాదాపుగా 11.5 లక్షల రైతు కుటుంబాలకు లాభం జరిగితే ఈరోజు దాదాపుగా 6,198 కోట్లు 6.5 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది రెండో విడతల అని చెప్పి నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. రెండో విడత రుణమాఫీ కింద 7 లక్షల మందికి 7,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇక 1,50,000 నుంచి 2 లక్షల వరకు పంట రుణాలున్న వారికి మాఫీ కావాల్సి ఉంది. ఆగస్టు 15వ తేదీలోపు వారికి కూడా మాఫీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే 2 లక్షల వరకు పంట రుణాలు తీసుకున్న వారిలో చాలా మందికి కొన్ని అనుమానాలున్నాయి. తాము తీసుకున్న అసలు మాత్రమే మాఫీ అవుతుందా, లేక వడ్డీ కూడా మాఫీ చేస్తారా అని చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు.